ఓకే. మేషరాశి. మేషరాశి అంటే మీ అందరికీ తెలుసు, అశ్విని భరణి కృతిక ఒక నక్షత్రం. మేషరాశి. లీలావతి, అదే లీలావతి, లీలానాయుడు, లోహిత, లావణ్య, లాస్య, అప్పారావు, ఆదినారాయణ, ఆదమ్మ, అమ్మడు, అమ్మన్న, ఆదిలక్ష్మి, లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ. వీళ్ళందరికీ మారు. వీళ్ళందరికీ 2, 14 చెప్పాను. సరిపోయా? 2, 14, 5, 7. 5 రాజ్యపూజ్యం, 7 అవమానం. అవి సరిపోయింది, ఎక్కడ మారదు. రెండోది మనకి కృతిక నక్షత్రం. వస్తుడి ఆపేవా నువ్వు? ఆపేవ. కృతిక నక్షత్రం. కృతిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు. వృషభ రాశి. దీంట్లో ఎవరు వస్తారు అంటే ఈశ్వరమ్మ, ఈశ్వర, ఊహ, ఏలేశ్వర, 7 కొండలు, వాహినీపతి, వాణిశ్రీ, వీరరాజు, వినీల, వేణమ్మ, వేణుగోపాలు, వెంకన్న, వెంకటేశు, వెంకట్రావు. ఇది ఇక్కడ కూడా వీళ్ళు సరిపోతుంది. వృషభ రాశి వీళ్ళకి 5, 11. 11, 5. 11 ఆదాయం, వ్యయం అది. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం సరిపోయింది. తర్వాత ఈ మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాల్లో మీకు మిథున రాశి అవుతుంది. మిథున రాశిలోని ఎవరు వస్తున్నారంటే కుమారి, జలజ, కామేశ్వరు, జగన్న, చంద్రం, చంద్రన్న, కృష్ణకుమారి, కృష్ణారావు, కృష్ణవేణి, ఆర్కిస, హనుమంతు. వీళ్ళవి 3. వీళ్ళ తాలూకది 14 ఆదాయం, 2 వ్యయం. రాజ్యపూజ్యం 4, అవమానం 3. తర్వాత కర్కాటకం అయితే మారింది. కర్కాటక, పునర్వసు, పుష్మి నక్షత్రాలు. వీళ్ళది కర్కాటకంలో ఎవరు వస్తారు అంటే 4కి హిమబిందు, హేమలత, హైమవతి, డోల. ఇట్లాంటి వాళ్ళందరూ 4లోకి వస్తారు. వీళ్ళకి ఏమైందంటే 8, 2. 8 ఆదాయం, 2 వ్యయం. రాజ్యపూజ్యం 7, అవమానం 3. అది అక్కడి నుంచి మారే, అక్కడి నుంచి అన్ని మారే. ఓకేనా? తర్వాత సింహరాశి. సింహరాశిలోకి మక, కుంభ, ఉత్తర నక్షత్రాలు వస్తారు. మల్లేసు, మాలేసు, మల్లెమ్మ, మీనాక్షి, మూర్తి, మేనక, మోహన, మోహిని. వీళ్ళందరూ సింహరాశి. మక, కుంభ, ఉత్తర. వీళ్ళకి 11, 11 ఆదాయం, 11 వ్యయం. రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఓకేనా? తర్వాత కన్యారాశి. కన్యారాశిలో ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలు వస్తాయి. వాళ్ళది కన్యారాశి 14 ఆదాయం, 2 వ్యయం. అలాగే 6 రాజ్యపూజ్యం, అవమానం 6. తర్వాత 7కి 7 చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాలు. 7 రాణి, రామారావు, రామయ్య, రాజారావు, రాజన్న, ప్రభాకరరావు, రామ్ శర్మ, శ్రీలత, శ్రీనివాసరావు, శ్రీను, వాణిశ్రీ, తాతయ్య, తాతమ్మ, రాజీవ్, రాణి. వీళ్ళందరికీ కూడాను 7. వీళ్ళకి తులా నక్షత్రం. 11 ఆదాయం, 5 వ్యయం. రాజ్యభోజనం, అవమానాలు 2. ఆదాయం పెరిగిపోయింది వెంటనే. కాబట్టి 5, 2. ఓకే. 11, 5, 2. తర్వాత 8 వృశ్చిక నక్షత్రం. వృశ్చికలోకి ఎవరు వస్తారంటే నారాయణ, యాదగిరి, నారాయణమ, నిత్యానందం, నాని, నాగమణి, నీరజ, నిహారిక, నీలయ్య, నీలమ, నిర్మల. వీళ్ళందరికీ 8. వృశ్చిక రాశి. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వీళ్ళది ఆదాయం 2, వ్యయం 14. రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఓకేనా? మారేదమ్మా పుస్తకం మారిపోయి మొత్తం కలిపి. తర్వాత 9 ధనస్సు, మూలం, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. వీళ్ళకి 9లో భాస్కర్రావు, బాలయ్య, బాలమ్మ, బిందు, కృపాధరరావు, భీమారావు, ఎర్రమ్మ, ఎల్లయ్య, ధనలక్ష్మి. వీళ్ళందరికీ 9. ధనస్సు, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5. రాజ్యపూజ్యం 1, అవమానం 5. తర్వాత 10 మకరం, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట. 10లోని జలజ,
గోడయ్య, గోడమ్మ, తేజమ్మ, జోగయ్య, జోగమ్మ, సుగరం, జ్యోతి ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరిది ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, మకర రాశి. 8 ఆదాయం, 14 వ్యయం. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 5. తర్వాత కుంభరాశి. కుంభరాశికి ధనిష్ట, పూర్వాషాఢ వీళ్ళందరూ వస్తారు నక్షత్రాల్లో. ధనిష్ట, కుంభరాశి 11 కుంభరాశి. గోపి, గోపమ్మ, గోపాలరావు, సాయి, సావిత్రమ్మ, సీతయ్య, సీతమ్మ, సూరి, సోరమ్మ, సూర్యనారాయణ, సోములు, దాలయ్య, దానమ్మ, గౌరీ, గౌరీశ్వరు వీళ్ళంతా వస్తారు. వీళ్ళది కుంభరాశి. ఆదాయం 3, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. లాస్ట్ది మనకి మీనరాశి. మీనరాశిలో పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాలు వస్తాయి. వీళ్ళలో దుర్యోధన, శ్యామల, శ్యామలరావు, శంకర్రావు, శంకరమ్మ, దేవకి, దేవదాసు, చిట్టమ్మ వీళ్ళందరూ వస్తారు. మీనరాశి. వీళ్ళది ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. అన్యదా భావించకండి. జరిగిన తప్పు ఇక్కడ కూడా చాలా మంచి జరిగింది. తప్పు జరిగింది కానీ ఎవరే మాట్లాడలేదు నాకు ఎందుకో. ఎందుకంటే కొంచెం డౌట్ వచ్చింది. మళ్ళీ సో ఎనీహా తప్పు దిద్దుకున్నందుకు మరి మీరు అందరూ కూడా కొంచెం పెద్ద మనసు చేసుకోండి. ఎందుకంటే 3 గంటలకి నాకు పుస్తకం రావడం, నేను అస్సలు నాకు టైం లేదు. అసలు చాలా బిజీగా ఉండడం వల్ల, అందుకే మీకు తెలుసో లేదు, మధ్యాహ్నం 3 గంటలకే పెట్టేవాళ్ళు. 6 గంటలకు పెట్టడానికి కారణం లేదు, షెడ్యూల్ వేరేగా ఉన్నాయి. ఆ షెడ్యూల్ అంతా బిజీగా ఉండడం, లాస్ట్ లో ఏం పూజ పెట్టి పుస్తకం తేవడం. మీరు ఎవరైనా చూడండి, బయట మొత్తం తిరగేస్తాను కానీ లేదు, మొత్తం అంతా చెత్తగా ఉంది. ఆ పుస్తకం వాడు అన్ని పెద్దది మహానుభావుడు ఎవరు తెప్పించాడు. ఈ పుస్తకం 65 రూపాయలు, 65 రూపాయలు. 100 రూపాయలు తీసుకున్నాను. ధర్మం అలాగుంటే ఎలా ఉంటుంది, జరగలేండి. వ్యాపారం అలాగండి.